హాయ్ హాయ్ మనలో కొంతమందికి బుక్స్ అంటే ఇష్టం, కొంతమందికి మూవీస్ అంటే ఇష్టం. కానీ కొంతమందికి పక్క నుండి ఎప్పుడు ఏదో ఒకటి విమర్శిస్తూ ఉండడం అంటే మహా ఇష్టం. మన చుట్టూ ఉన్న అందరూ అలాగే లేరు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉన్నారు. మనం అందుకే అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టే మనం ఏదైనా చేసే ముందు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతుంటాం. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మీకు మాట చెప్తా. ఇక్కడ మీకు కొన్ని టాప్ మోస్ట్ అండ్ మనం రోజు డైలీ లైఫ్లో మ్యాక్సిమం ఫేస్ చేసే విమర్శలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాం. సన్నగా ఉంటే గాలొస్తే ఎగిరిపోతాడు రోయ్ అని జోకులేస్తారు. బండగా ఉంటే తిని తిని దున్నపోతలా బలిసాడంటారు. పొట్టిగా ఉంటే బుడంకాయ గడ్రా అంటారు. పొడుగ్గా ఉంటే జెండా బొంగులాగా ఉన్నాడు అంటారు. సరదాగా జోకులేస్తుంటే వీడికి లైఫ్లో సీరియస్నెస్సే లేదురా అంటారు. కాస్త రిజర్వ్డ్గా ముభావంగా ఉంటే ఏడు మొహం ఓడరా వీడు, నవ్వడం కూడా చేత కాదు, ఖర్చు ఏమైనా ఉందా ఏంటి అంటారు. అందరితో బాగా కలివిడిగా ఉంటే ఎప్పుడు బాతాకానియే వీడికి అంటారు. లేదు పెద్దగా కలవని నేచర్ అనుకోండి, వీడు పొగరబోతురా, కలవనే కలవడు అంటారు. 24 గంటలు కూర్చుని చదువుతుంటే తెల్లార్లు చదువేనా, పుస్తకాల పురుగులాగున్నావే పో అంటారు. సరే కాసేపు క్రికెట్ ఆడదాంలే అని అనుకుంటే ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు వీడికి, ఛీ అంటారు. యుఎస్లో జాబ్ తెచ్చుకుంటే ఇండియా మీద గౌరవం లేదంటారు. సరే పోనీలే అని ఇండియాలోనే సెటిల్ అయితే లక్షలు పోసి వీళ్ళ అమ్మా నాన్న చదివిస్తే కనీసం ఫారెన్లో జాబ్ కూడా తెచ్చుకోలేకపోయాడు, అన్ఫిట్ రా వీడు అంటారు. ఏ కారో బైకో కొని స్టేటస్లో ఫొటోస్ పెడితే వీడు గనక భలే కొన్నాడని అందరికీ తెలియడానికి చూడు పొగరుగా స్టేటస్లో పెట్టాడు అంటారు. కొని కామ్గా ఉంటే అబ్బా పార్టీ ఇవ్వబడద్దని కనీసం ఫొటోస్ స్టేటస్లో కూడా షేర్ చేయలేదురా వీడు, పీనాసోడు అంటారు. ఏ అప్పో సొప్పో చేసి సొంత ఇల్లు కొనుక్కుంటే ఇంత అప్పు చేసి ఇల్లు కొనడం అవసరమా నీకు అంటారు. అద్దెంట్లో ఉంటే వీడి మొఖానికి సొంత ఇల్లు కూడా గతి లేదంటారు. ఎప్పుడూ చీరలే కడితే ఈ రోజుల్లో ఏంటి చీరలు, ఫ్యాషన్గా కూడా ఉండడం రాదా, పల్లెటూరు బయట అంటారు. సరేలే అని ఏ జీన్సో టీషర్టో వేసుకుంటే సిగ్గులేదా ఈమెకి, 2 పిల్లలున్నా టింగురంగా అని మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది అని తిడతారు. హోమ్ మేకర్గా ఉంటే భర్తకి సహాయం చేయొచ్చుగా, ఇంట్లో తిని కూర్చోకపోతే అంటారు. సరే ఇంట్లోనే ఉంటూ ఏ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే దీని మొహానికి యూట్యూబ్ ఛానలా, ఎవరు చూస్తారు దీని వీడియోస్, అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకుందా అని నవ్వుతారు. ఈ విమర్శ నా కోసం నేను స్పెషల్గా రాసుకున్నా, బాగుందా? మీకు కూడా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, అలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, ఇలా ఉంటే వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించడమే నీ నైజం అయితే నువ్వు ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే అనే బుద్ధి ఉన్నవాడు నువ్వు ఏం చేసినా అంటాడు, ఏం చేయకపోయినా అంటాడు. ఏదన్నా చేస్తే అది చేసావని అంటాడు, చేయకపోతే అది చేయలేదని అంటాడు. కాబట్టి నువ్వు నీ కోసం బ్రతుకు, పక్కన వాడి కామెంట్లని పట్టించుకోకు. దట్స్ ఇట్. మనం ఏం చేస్తున్నా చేసే ముందు తప్ప ఒప్ప, కరెక్టా కాదా అని మాత్రమే ఆలోచించుకోవాలి, కానీ ఎవరేమనుకుంటారో అని అస్సలు పట్టించుకోవద్దు. మీ మైండ్ని డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యూట్లో పెట్టండి, మీ హార్ట్ని మాత్రమే పనిచేసేలా చూడండి, అంతే. అనుకునే వాళ్ళెవ్వరూ మీరు చేయాలనుకున్న గొప్ప కార్యాన్ని చేయడానికి సమర్థులు కాదు. అసలు అన్ఫిట్టే వాళ్ళు. వాళ్ళకు వచ్చిందే పక్కనోడిని ఏదో ఒకటి అనడం, వాడికి ఏది రాదు. ఏ పెయిన్ లేనోడినే పక్కనోడిని పొడవడానికి రెడీగా ఉంటాడు. ఏదైనా జీవితంలో ఒక పెయిన్ అనేది ఉన్నవాడు ఆ విలువ తెలుసు కాబట్టి పక్కనోడికి సపోర్ట్ చేస్తాడే కానీ కాకిలాగా గద్దలాగా పొడవడు. జీవితము చాలా 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 చిన్నది. ఈ చిన్న జీవితంలో నీకు నచ్చినట్టు బతుకు, ఇంకా వీలైతే పక్కనోడికి పనికొచ్చేట్టు బతుకు, అంతేగాని పక్కనోడు ఏమనుకుంటాడో అని అనుకుంటూ మాత్రం బ్రతకద్దు. చుట్టూ ఉన్న అందరినీ వాళ్ళ ఒపీనియన్స్ని సాటిస్ఫై చేస్తూ నువ్వు బ్రతకడానికి దేవుడివి కాదు. చివరికి దేవుళ్ళని కూడా విమర్శించిన వాళ్ళు, విమర్శిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకంటే దేవుడి కంటే గొప్ప నువ్వు కాదు కదా. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వివేకానంద స్వామీజీ చికాగోలో మీటింగ్కి వెళ్ళారు స్పీచ్ ఇవ్వడానికి.
అక్కడికి వెళ్ళడానికి ఆయన చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఊరికే వెళ్ళిపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చుట్టూ ఉన్నవాళ్ళు మంచి మంచి బట్టలు, సూటు బూటు లాంటివి కూడా వేసుకున్నారు. కానీ ఈయన కాషాయ వస్త్రాలు అవి కూడా అంత గొప్పగా లేవు, నలిగిపోయి అలా ఇలా ఉన్నాయి. నేను ఇట్లాంటి బట్టలతో స్టేజ్ ఎక్కి మాట్లాడితే అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఆయన ఆలోచించుంటే ఈరోజు మీరు నేను ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఆ స్పీచ్తో ఆ దేశంలోనే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన మన దేశానికి ఎంతో గొప్ప పేరుని సంపాదించి పెట్టారు. మన పుస్తకాల్లో కూడా మనం చదువుకున్నామంటే అది ఎంత గొప్ప పనే చూడండి. ఆయన ఎక్కడ ఆ స్పీచ్కి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కడ ఒక్క క్షణం కూడా నేను వెళ్ళి ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు, సరైన డబ్బులు లేవు, అక్కడ వసతి లేదు, ఏం లేదు, నీకెలా చేతవుతుంది అని పక్కన వాడు ఏమన్నా అనుకుంటాడేమోనని ఒక్క క్షణం ఆయన ఆలోచించున్నా ఈరోజు మనం ఎగ్జాంపుల్గా ఆయన గురించి అసలు మాట్లాడుకునే ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు కదా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఆ అనుకునే గుంపునంతా తీసి పక్కన పెట్టకపోతే నువ్వు నీ గమ్యాన్ని కాదు కదా, నీ ఇంటి గడప కూడా దాటలేవు. ఇది మాత్రం ష్యూర్. అందుకే చెప్తున్నాను, అందరినీ తీసి డస్ట్బిన్లో పడేసి చెత్త మనుషుల్ని, చెత్త ఆలోచనల్ని తీసి డస్ట్బిన్లో పడేసి నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావో నీ రైట్ పాత్లో, మళ్ళీ రాంగ్ పాత్ కోసం ఇవన్నీ అప్లికబుల్ చేసుకోవడం కాదు. ఒక మంచి పని చేయడానికి, మంచి విషయం వైపుకు వెళ్ళడానికి మాత్రమే అడుగులే, అంతే. కాదు నీతో లాస్ట్ వరకు తోడెవరైనా ఉంటారు అంటే అది నీ నీడ కూడా కాదు, నువ్వు మాత్రమే, అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలని అనిపిస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.